दासे ऋणापेक्षातिहीना దయచేసి అందరూ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. गुरुदेव कृपा बिंदु दिया गुरुवे दासे गुना पे सकल सहने बल दिया गुरु बल दिया गुरु निज माने सकल सहने बल दिया गुरु निज माने गृहहीना तबे तो गाइबो हरि नाम सुखे अपराग बेहद तबे तो गाइबो हरि नाम सुखे अपराग शक्ति बुद्धिहीना আমি আছি দিনা করো মোরে আত্মা शक्ति बुद्धिहीना আমি আছি দিনা করো মোরে আত্মা
खांदिया खांदिया प्राणनारा तिवारा गुरुदेव कृपा बिंदु दिया कोरो ये साथे కోరో ఏ దాసే తృణాపేక అతిహీన అంటే ఓ గురుదేవ దయచేసి మీ యొక్క కృపా బిందువుని అందించి ఈ యొక్క దాసుని గడ్డిపోచ కంటే హీనుణ్ణి చేయము అని చెప్పి ప్రార్థిస్తున్నారు. కృపా బిందు దీయ కోరో ఏ దాసే అంటే ఈ దాసుని తృణాపేక అతిహీన. తృణము అంటే ఏమిటి? గడ్డిపోచ. దానికంటే నేను హీనుణ్ణి అనేటువంటి భావన కలిగిన కృపను ప్రసారించమని చెప్పంటున్నారు. సకల సహనే అంటే అన్నిటినీ సహిస్తూ, సకలే సహనే తర్వాత ఏమిటి? బలదియాకోరు. ఏమంటున్నారు? అన్నిటినీ సహించేటువంటి, అన్ని కష్ట నష్టాలను సహించేటువంటి శక్తిని ఇవ్వము అని చెప్పుకుంటున్నాం. సకల సహనే బలదియాకోరు నిజమానే స్పృహహీన అంటే నేనేదో చాలా గొప్పవాడిని అనేటువంటి స్పృహ ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి దాన్ని విడిచిపెట్టేలా చేయమంటున్నారంటే అన్నిటినీ కూడా సహించేటువంటి శక్తి ఇది చాలా అవసరం అని చెప్పుకుంటారు. తర్వాత సకలే సమ్మాన పూరితే శకతి దేహునాథ జత జత అని చెప్పుకుంటున్నారు. సకలే సమ్మాన అంటే అందరినీ కూడా సమానంగా గౌరవించేటువంటి శక్తినేమో అని చెప్పుకుంటున్నారు. తబేతో గాయబు హరినామా సుఖే అపరాధే హబేహత. అప్పుడు మాత్రమే నేను హరినామాన్ని ఎలాంటి అపరాధాలు లేకుండా నేను జపించగలుగుతున్నాను. ఎందుకంటే శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు చెప్పింది ఏం చెప్పారు? ఆయన కీర్తనీయ సదా హరి, ఎల్లప్పుడూ కూడా హరిని కీర్తించగలగాలంటే ఎలా ఉండాలంటున్నారు? తృణాదపి సునేచేన అంటే ఒక రహదారి అందలి గడ్డిపోచ కంటే నేను హీనమైన వాడిని అనేటువంటి భావంతో, తరోరివా సహిష్ణున చెట్టు కంటే కూడా సహనంతో, అమానినా మానదేన ఎవరైనా సరే మనల్ని అవమానించినా సరే వారికి గౌరవాన్ని ఇస్తూ ఉంటే అప్పుడు కీర్తనీయ సదా హరి అనుకుంటున్నారు. ఇంకా తర్వాత ఏమన్నారు? కబేహేనో కృపా లభియాయే జన కృతార్థ ఏమన్నారు? కరుణ కబేహేనో జన అంటే ఎప్పుడు నాకు నీ యొక్క కృప లభిస్తుంది, ఎప్పుడు నేను కృతార్థుని అవుతాను నేను. ఎందుకంటే నాకు శక్తి బుద్ధిహీన, నాకు ఎలాంటి శక్తి లేదు, బుద్ధి లేదు. అమి అతి దీన, నేను అత్యంత దీనుడైనటువంటి వాడిని. కాబట్టి మీ యొక్క కృపకు పాత్రుని చేయండి నన్ను అని పడుతున్నారు. ఇంకేముంటారు చివరి దాంట్లో? యోగ్యత విచారే కిచు నాహి పాయ్. మరి నాకు ఏమన్నా యోగ్యత ఉందా భక్తి చేయడానికంటే నాకు ఏ విధమైనటువంటి యోగ్యత లేదు. యోగ్యత విచారే కిచు నాహి పాయ్ కుమార కరుణాసార. నా దగ్గర ఉందల్లా కూడా ఏమిటంటే మీ యొక్క కృప మాత్రమే. ఒకవేళ కరుణ లభించకపోతే కరుణానా హోయిలే కాంధియా ప్రాణనారాకి ఆరా. ఒకవేళ మీ కరుణ లభించకపోతే నేను ఏడుస్తూ నా ప్రాణాలు నేను నిలుపుకోలేను అని చెప్పుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ పాటను అందరూ కూడా కంఠస్థం నేర్చుకోవాలి. ముఖ్యంగా మనం దీక్ష స్వీకరించినటువంటి వారందరికీ ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం మనం మొదలుపెట్టింది ఏమిటంటే అందరూ కూడా దయచేసి ఈ పాట నేర్చుకోండి. అందరికీ కూడా ఇప్పుడు గుర్తుండాలి, భావంతో సహా మనకి ఈ పాట గుర్తుండాలి అన్నమాట. ఇక తర్వాత మనకి పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారి యొక్క కృపతో మరి మనందరం కూడా ఇక్కడ మన యొక్క సాధన చేయగలుగుతున్నామంటే ఈ పాటలో చెప్పినట్టుగా మనం ఎలా చేయగలుగుతున్నామంటే గురువు యొక్క కృప ఉండడం వల్లనే
బయట పెట్టేశారు. అందుచేత వాస్తవంగా చూస్తే మనం వాస్తవానికి మనం చేసేటువంటి కార్యం ఏదైతే ఉందో, మనం చేస్తున్నటువంటిది అంటే 4 నియమాలు పాటించడం, అలాగే ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తానికల్లా మనం స్నానాదులని ఆచరించి ఉదయాన్నే కూడా గురువుని, భగవంతుని కీర్తించడం, కేవలం భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడం, లేదా వైష్ణవ వస్త్రధారణ, ధోవతి, ఉత్తరీయం, కుర్తా ఇవన్నీ ధరించడం, తిలక ధారణ చేయడం, అలాగే హరినామాన్ని జపించగలగడం, అలాగే ఏకాదశి వ్రతాన్ని పాటించగలగడం, అలాగే అనేక తీర్థస్థలాలు దర్శించగలగడం, ఇవన్నీ కూడా పూర్వం చూసినట్లయితే ఎంతో ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ కుటుంబాల్లో ఉన్నటువంటి వారు చేయగలిగేవారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఎవరైతే వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేవారో వారు మాత్రమే చేయగలిగేవారు. అయితే ఈ కలియుగం వచ్చిన తర్వాత చివరికి ఎవరు కూడా వైశ్యులు, క్షత్రియులు అందరూ కూడా పతనం అయిపోయారు. సమాజం అంతా కూడా శూద్రుల స్థాయికి దిగజారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా బాల్యంలో ఊహించనటువంటి మరి స్థాయికి మనం ఖచ్చితంగా ఉద్ధరింపబడామనే చెప్పాలి. అవునంటారు కదంటారు. మనందరికీ మన ఆధ్యాత్మిక జీవితంలోకి రాకముందు మన గత జీవితం అందరికీ గుర్తుందా లేదా? గుర్తుంది కదా, అందరికీ గుర్తుంది. మరి దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు, ఒక విధంగా చెప్పాలి. మర్చిపోకూడదు కూడా. అంటే మన శరీరం అంటే మన అంత్యకాలం వచ్చేటప్పటికి మనకి కేవలం ఆధ్యాత్మిక జీవితమే గుర్తుండాలి. కానీ సాధన భక్తులుగా ఒక స్థాయికి వెళ్ళే వరకు అది మర్చిపోకూడదు. మన పూర్వ జీవితం, మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏమిటని. మరి ఎవరైనా ఊహించారా ఈ విధంగా ఆధ్యాత్మిక సాధన చేస్తామని? కొంతమంది అదృష్టవంతులు ఉన్నారు. పుట్టుకతోటే భక్తులైన తల్లిదండ్రులకు జన్మించిన వాళ్ళు ఉన్నారు. బాల్యం నుంచే భక్తి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అదృష్టవంతులు. కానీ మిగతా వారి సంగతికి వస్తే ఏమిటి పరిస్థితి? ఎవరు ఊహించుంటారు కదా, ఎవరు ఊహించుంటారు. కాబట్టి ఇదంతా మరి ఎలా చేయగలుగుతున్నాం మనం అంటే శ్రీల ప్రభుపాదుల వారు, అంటే చైతన్య మహాప్రభు కృప వల్ల. చైతన్య మహాప్రభు సాంప్రదాయంలో కాకపోతే అసలు నాలాంటి వాడు ఇలా ఇక్కడ కూర్చోవడం ఏంటి, మెడలో దండేయడం ఏంటి, నేను భగవంతుడి గురించి మాట్లాడడం ఏంటి, ఎలా సాధ్యం అవుతుంది? వేరే సాంప్రదాయాల్లో రాణిస్తారా కనీసం? శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో కావచ్చు, లేకపోతే వేరే సాంప్రదాయాల్లో ఒకవేళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉండకపోతే, అది కూడా వైష్ణవ కుటుంబంలో పుట్టి ఉండకపోతే, అసలు ఎవరికైనా ఏ విధంగా భగవద్గీత మీద లేదా వేదశాస్త్రాల గురించి ఈ విధంగా కూర్చొని మాట్లాడేటువంటి అధికారం ఇవ్వబడుతుందా ఎవరికైనా? సాధ్యమేనంటారు అది? శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఉద్యమాన్ని స్థాపించకముందు అది సాధ్యమైందా? లేదు. కానీ ఈరోజు చేయగలుగుతున్నామంటే చేయగలుగుతున్నాం లేదా? అసలు ఎలా సాధ్యమైంది? ఎవరి కృప వల్ల సాధ్యమైంది చెప్పండి? చైతన్య మహాప్రభు, అంతే కదా. చైతన్య మహాప్రభు రాకపోతే ఇది గౌరనా హోయితో పాడతాము. చైతన్య మహాప్రభు రాకపోతే అసలు పరిస్థితి ఏమిటి? తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు లేకుండా ఉంటే మన పరిస్థితి ఏమిటి? శ్రీల ప్రభుపాదుల వారి తర్వాత ఆయన యొక్క శిష్యులు అంతా కూడా సంచరించి ప్రచారం చేయకపోతే ఏమిటి పరిస్థితి? గురు మహారాజు వారు చెప్తారు, 1990వ సంవత్సరంలో ఆయన భీమవరం వచ్చారట. వచ్చి మొత్తం ఈ ప్రదేశాలన్నీ కూడా పుస్తక వితరణ చేశారట వాళ్ళు. మొన్న శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు పరమ పూజ్య బాసుఘోష్ ప్రభు వారిని, బాసుఘోష్ ప్రభు అంటే ఆయన శ్రీల ప్రభుపాదుల వారితో ఉన్నారు. ఆయన 16-17 సంవత్సరాల వయసులో హైదరాబాదులో అన్ని చోట్ల కూడా ప్రభుపాదుల వారితో కలిసి తిరిగిన ఆయన. మొన్న మధ్య ఆయన పూర్వగ్రామం వచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు బాసుఘోష్ ప్రభు నేను ఇలా భీమవరం నిండి అని అనగానే సుభద్రా బాపిరాజు ఎలా ఉన్నారని అడిగారు. ఏంటిది వాళ్ళ గురించి మీకు ఎలా తెలుసు అంటే, ఐ నో, ఐ ట్రావెల్డ్ ద హోల్ ఏరియా, ఐ మేడ్ దెమ్ లైఫ్ మెంబర్స్, హౌ ఆర్ దే నౌ? చనిపోయారండి అని చెప్పుకున్నారు. వెరీ అన్ఫార్చునేట్. సో వాళ్ళంతా తిరిగారనమాట, ఈ ప్రాంతం అంతా తిరిగారు. వాళ్ళు పుస్తక వితరణ చేశారు. గోకుల చంద్ర ప్రభు కూడా వచ్చారట భీమవరం. ఎందుకంటే మనకందరికీ తెలియదు, గురు మహారాజ్ వచ్చిన టైంలో ఎవరో ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడట ఈ భీమవరం ప్రాంతంలో. ఆయన దగ్గర ఒక పెద్ద గ్రంథాలయం ఉందట, ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నటువంటి గ్రంథాలయం ఉండేది.
అప్పుడు మహారాజు వాళ్ళు పుస్తక వితరణకు వచ్చినప్పుడు మహారాజు కలిస్తే ఆ గ్రంథాలన్నీ మహారాజుకి ఇస్తానని చెప్పి ఆయన చెప్పాడట. చెప్తే తదనంతర కాలంలో గూగుల్ ప్రభుని పంపించారన్నమాట ఇక్కడికి. అయితే అప్పటికి ఆయన చనిపోయాడట. ఏదో కావాల్సిన కొన్ని గ్రంథాలు ఏవో తీసుకొని వెళ్ళానని చెప్పి చెప్తారు. సో ఇదంతా వాళ్ళ యొక్క కృప. మరి ఇప్పటికే ఈ ప్రాంతాన్ని చూశారు, అంతా కూడా పవిత్రం చేశారు. అది కాబట్టి మనం చర్చించిన విధంగా ఊరికే పరిచయం చేస్తున్నాను నేను. ఇక్కడ ప్రతి గురువారం కూడా మనం సంకల్పించాం ఏమిటంటే సాయంత్రం 6 గంటల నుండి ప్రతి గురువారం కూడా ఉంటుంది కార్యక్రమం అని చెప్పి 3 గురువారాలు ఎవరో ఒకరి భక్తుల యొక్క ఇంట్లో ఈ విధంగా సత్సంగం జరగాలి. ఒక గురువారం మాత్రం మందిరంలో జరుగుతుందని చెప్పుకున్నాం. వేరే ఎవరు లేకపోతే మందిరంలో జరుగుతుంది, ఎవరు పెట్టేవాళ్ళు లేకపోతే. అయితే ఆ రోజు మనం ప్రత్యేకంగా ఏం వినాలనుకున్నామంటే గురు మహారాజు వారి యొక్క ప్రవచనాన్ని మనం ఆయన చెప్పినటువంటి విషయాలనే నేను తిరిగి చెప్తాను తప్ప కొత్త విషయాలు ఏమీ చెప్పదలుచుకోవట్లేదు. కాబట్టి చాలామందికి ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి ప్రతి గురువారం కూడా మనం ఏదో ఒక అంశం మీద ఒక ప్రవచనాన్ని నేను అనువాదం చేస్తాను అందరికీ కూడా తెలుగులో. సో కాబట్టి దయచేసి అందరూ కూడా వినండి. ఈరోజు మనం ఒక ప్రవచనం విందాం. హరే ఇంగ్లీష్లో పెడదాం, బయటకి ఎట్లా సరే. సో ఇంటర్నెట్ ఇది లేదు కాబట్టి నేను ఆ ప్రవచనం దాని తెలుగులో అనువాదం నేను చదువుతాను. ఈసారికి వచ్చే వారం నుండి మనం కొంచెం ఏర్పాటు చేద్దాం. మహారాజు వాణి కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి అందరికీ. ఇది మొదటి వారం కాబట్టి మనం ఈరోజు వారి యొక్క అనువాదం ఏదైతే ఉందో అదే అనువాదాన్ని నేను చదువుతాను. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామికి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. పరమ పూజ్య భక్తిగా స్వామి మహారాజుకి జయ. ఇప్పుడు నేను అనువాదం చేయబోయేటువంటి ప్రవచనం దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. సెల్ ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ చేయండి. ఇది ఆగస్టు 16వ తేదీ 2025 సంవత్సరంలో ఇది రికార్డ్ చేయబడింది. ఇది టిలిసి అనేటువంటి ప్రాంతంలో జార్జియా అనే చోట ఇచ్చారు ఈ ప్రవచనం. ఇది శ్రీమద్ భగవద్గీత కృష్ణ కృపామూర్తి శ్రీమదేశీ భక్తివేదాంత స్వామి శ్రీల కృపదుల వారు అనువాద భాష్యాలు ఇచ్చినటువంటిది. 4వ అధ్యాయం 34వ శ్లోకం. ఇది అందరికీ బాగా తెలిసినటువంటి శ్లోకం. మరి ఎవరికైతే ఇప్పుడు నేను చదివేదంతా కూడా అనువాదమే చేస్తున్నాను నేను. మరి ఎవరికైతే ఈ శ్లోకం తెలియదో వారు నేను చదివిన తర్వాత నా వెనకాల మీరు కూడా చెప్పండి అని చెప్పి అంటున్నారు. అయితే మహారాజు వారు చదువుతున్నటువంటి పుస్తకం ఆయనకి ఏదైతే ఇవ్వబడిందో అందులో ప్రతిపదార్థాలు లేవట. వెంటనే ఆయన ఏమన్నారంటే ఇదేమిటి, ఇందులో ప్రతిపదార్థాలు లేవు అని చెప్పి అంటే ఈలోపు ఇంకొకటి ఎవరు ఇంకో పుస్తకం ఇచ్చారు. సరే ఇది బాగుంది, ఇది మెరుగైంది. అసలు ఈ పుస్తకాన్ని ఎవరు ప్రచురణ చేస్తున్నారు? ఎందుకంటే ప్రతిపదార్థాలు లేకుండా శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని అసలు ధృవీకరించరు. ప్రతిపదార్థాలు లేకుండా ముద్రించడం అంటే పుస్తకం ఆయన అంగీకరించరు అని చెప్పి అంటారు. సరే ఆ శ్లోకం ఏంటి? 4వ అధ్యాయం 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తర్వాత అందరూ చదువుతున్నారు వరుసగా ఈ శ్లోకాన్ని. ఇక్కడ మాట్లాడుతున్నారు మహారాజు వారు. ఏమంటున్నారంటే ఈరోజు మనం ఒక దీక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నేను ఉపస్థితుడైనటువంటి మొట్టమొదటి దీక్షా కార్యక్రమం 50 సంవత్సరాల క్రితం నాకు దీక్ష ఇవ్వబడినప్పుడు అని చెప్పి అంటారు. అర్థమైంది కదా.
ఉపస్థితులు కావడం అంటే ఏమిటి? హాజరు అవ్వడం అని అర్థం. అటెండ్ అయ్యారంటాం కదా, దాన్ని వాస్తవంగా తెలుగు పదం ఉపస్థితులు అవ్వడం అని చెప్పంటారు. అక్కడ దీక్షా కార్యక్రమం జరుగుతుందంటే దీక్ష ఇస్తున్నారు శిష్యులకి. ఆ సందర్భంగా ఏం చెప్తున్నారంటే, నేను ఉపస్థితుడైనటువంటి మొట్టమొదటి దీక్షా కార్యక్రమం ఎప్పుడంటే 50 సంవత్సరాల క్రితం. ఎప్పుడది అంటే నాకు దీక్ష ఇచ్చినప్పుడు అని చెప్పంటున్నారు. అంటే మహారాజు వారు దీక్ష తీసుకున్నప్పుడు. కాబట్టి మహారాజు ఏమన్నారంటే, అందుచేత నాకు ఇది 50వ ఆధ్యాత్మిక జన్మదినం అని చెప్పుకుంటున్నారు ఈ 2025 సంవత్సరం. 50వ ఆధ్యాత్మిక జన్మదినం. చాలామంది దీక్ష స్వీకరిస్తారు. వాళ్ళు విధి నియమాలను పాటిస్తామని, అలాగే ఏదైతే నిర్దేశించబడినటువంటి సంఖ్యలో జపం చేస్తామని వాగ్దానం చేస్తారు. దురదృష్టవశాత్తు దీక్ష స్వీకరించిన తర్వాత కూడా మరి దీక్ష తీసుకున్నటువంటి ఏమిటి, ఏవైతే విధి నియమాలు జపం చేస్తామనే దానికి కట్టుబడి ఉండే స్థితికి రావడం, అంతే కదా దీక్ష తీసుకోవడం అంటే. ఆ స్థితికి వచ్చిన తర్వాత కూడా దీక్ష స్వీకరించిన అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు నియమ నిబంధనలను పాటించడం లేదు అని చెప్పుకుంటారు. అంటే అందరూ పాటించట్లేదు, కొంతమంది, ఎక్కువ శాతం మంది పాటిస్తున్నారు కానీ కొంతమంది పాటించడం లేదు. తీసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పాటిస్తున్నారని చెప్పలేము. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే, నేను మీ అందరినీ కూడా వేడుకునేది ఏమిటంటే, ఎవరైతే ఇప్పుడు దీక్ష తీసుకుంటున్నారో, ఇప్పటికే దీక్ష స్వీకరించారో, వాళ్ళు ఈ వ్రత నియమాలు ఏవైతే ఉన్నాయో, దీక్షా వ్రత నియమాలని చాలా గంభీరంగా స్వీకరించాలని వేడుకుంటున్నాను, మీ అందరినీ ఇప్పుడు బతిమలాడుతున్నాను అని చెప్పి అంటారు. ఇక్కడ పదం వాడారనమాట. ఖచ్చితంగా ఎన్నో పరీక్షలు ఉంటాయి. వినండి అందరూ ఏమంటున్నారు, ఖచ్చితంగా చాలా పరీక్షలు ఉంటాయి. ఇది చాలా సులభమైనటువంటి ప్రక్రియ, కానీ మాయ మనకు ఎన్నో పరీక్షలను పెడుతుంది. మరి చాలా తీవ్రమైనటువంటి పరీక్షలు ఉండొచ్చు, కానీ మనకి దృఢ నిశ్చయం ఉండాలి. ఏమిటంటే, ఏది జరిగినా సరే నేను ఈ కృష్ణ చైతన్యానికి అంటిపెట్టుకుని ఉంటాను, కృష్ణ చైతన్యానికి కట్టుబడి ఉంటాను అనేటువంటి దృఢ నిశ్చయం ఉండాలి. ఈ మధ్య ఒక శిష్యుడు నాతో చెప్తున్నాడు అతనికి కలిగినటువంటి దుఃఖమయ అనుభవం గురించి. అత్యంత దుఃఖనీయమైనటువంటి పరిస్థితి. ఆమె యొక్క ఏకైక పుత్రుడు, ఆమె ఎంతగానో ప్రేమించేటువంటి తన పుత్రుడు మరణించాడట. ఆ పుత్రుడు యవ్వనంలో ఉన్నటువంటి వాడు, అంటే ఒక శిష్యురాలి యొక్క పుత్రుడు చనిపోయాడు. కాబట్టి ఆమె ఎంతో వేదనను అనుభవిస్తూ ఉంది. మరి అప్పుడు ఆమె కృష్ణుడి మీద కోప్పడిందట. చూడండి, కృష్ణుడి మీద ఆగ్రహం పెంచిందట. ఏమనంటే, కృష్ణ నువ్వు ఎందుకు చేసావు నాకు ఈ విధంగా అని. చూడండి, అంటే అయినా సరే ఆమెకు కృష్ణుడి మీద ఎంతో కొంత విశ్వాసం ఉంది, కానీ ఆమె పుత్రుడు చనిపోయాడని చెప్పి ఖచ్చితంగా విధి నియమాలను అనుసరించడం వదిలేసిందట. చూడండి, అంత కఠినంగా పాటించట్లేదట. అంటే పుత్రుడు చనిపోక ముందు పాటించినంత గంభీరంగా పుత్రుడు చనిపోయాక పాటించట్లేదట. మరి ఏమేమి వదిలేసింది ఆవిడ అంటే, ఆవిడ గుడ్లు తింటుంది. ఇది పూర్తిగా విధి నియమాలకి వ్యతిరేకమైనటువంటిది. ఆమె ఆ స్థితికి వెళ్ళిపోయిందంట. కాబట్టి దయచేసి మీరు ఏవైతే నియమాలకు కట్టుబడి ఉంటామని వాగ్దానం చేశారో, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి మీరు కట్టుబడి ఉండండి. ఎందుకంటే దీక్ష తీసుకోవడం అంటే ఊరికే 4 నియమాలు పాటించడం, 16 మాలలు జపం చేయడం కాదు. ఇంకా ఎన్నో ఉన్నాయి నియమాలు అనుసరించాల్సినవి. మనం శ్రీల ప్రభుపాదులో రచించినటువంటి భక్తి రసామృతం నుండి చదువుతున్నాం. ఆ భక్తి రసామృతంలో ఎన్నో నియమాలు ఇవ్వబడ్డాయి, కానీ వాటికంటే ఎక్కువ నియమాలు ఉన్నాయి. అవన్నీ భక్తి రసామృతంలో లేవు. మరి ఏవైతే ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో, భక్తి రసామృతంలో కూడా లేనటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఎక్కువగా నొక్కి చెబుతూ ఉంటాను ఇతరుల కంటే కూడా. అంటే ఈ ఉద్యమంలో ఉన్న ఇతర ఆధ్యాత్మిక నాయకుల కంటే నేను ఎక్కువగా వాటి గురించి నొక్కి చెబుతూ ఉంటాను. కాబట్టి మరి నా నుండి దీక్ష స్వీకరించడం అంటే మరి జీవితం అంత సులభంగా ఉండదు. ఎందుకంటే నేను కనీసం నా శిష్యులు ఈ నియమాలన్నీ వీలైనంత చక్కగా పాటించాలని నేను ఆశిస్తాను అని చెప్పుకుంటున్నారు. ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో అవి నచ్చితే పాటించేవి, నచ్చకపోతే వదిలేసేవి కావు. వాటి వెనక ఒక ప్రయోజనం ఉంది నియమాలకు. అవి మనకు సహాయం చేస్తాయి కృష్ణుడికి దగ్గర కావడానికి. అలాగే మనం కృష్ణ చైతన్యంలో పురోగమించడానికి మనకి అడ్డం పడేటువంటి కార్యకలాపాల్లో మనం నిమగ్నం కాకుండా మనల్ని రక్షిస్తాయి. ఏవి రక్షిస్తాయి? విధి నియమాలు. కాబట్టి దయచేసి కేవలం మీ యొక్క దీక్ష నియమాలు మాత్రమే కాదు,
ఆ, వాటిని మాత్రమే గంభీరంగా స్వీకరించడం కాదు, ఆ, కానీ మీరు నా యొక్క శిష్యులు అవ్వబోతున్నారు కాబట్టి నా యొక్క ఉపదేశాలన్నింటినీ కూడా గంభీరంగా స్వీకరించాలి. చూడండి, ఇక్కడ రెండు చెప్తున్నారు. ఒకటి, దీక్షకి చేయాల్సిన నియమాలు ఏమిటవి? 16 మాలలు జపం చేయడం, అలాగే విధి నియమాలు పాటించడం. అవి మాత్రమే కాదు, నా యొక్క ఉపదేశాలు కూడా మీరు గంభీరంగా స్వీకరించండి. ఒక ప్రచారం జరుగుతుంది, మీరు కూడా వినే ఉంటారు. ఏమనంటే నేను మరీ కఠినంగా ఉంటానని, నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు అనుసరించలేరని కొంత ప్రచారం జరుగుతూ ఉంది. కానీ వాస్తవంగా అందులో కష్టమైనది ఏమీ కూడా లేదు. మరొక రోజున నేను చాక్లెట్ తినడం గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆ? ఆ, మరి ఎవరు కూడా మిమ్మల్ని చాక్లెట్ తినమని బలవంత పెట్టడం వల్ల, అలాగే చాక్లెట్ తినకుండా ఉంటే మీరు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చు. కాబట్టి ఎప్పుడైతే నేను చాక్లెట్ తినవద్దు అని చెప్తానో మీరు అది అనుకోవచ్చు, ఓ ఇది చాలా దారుణమైన నియమం అని. కానీ అది కాదు, ఏమాత్రం కానే కాదు. ఆ? నేను అది బల్లగుద్ది చెప్పగలను. ఎందుకంటే ఆ, చాక్లెట్ తినని వాళ్ళలో నేను కూడా ఒకడిని. అంటే గత 50 సంవత్సరాలకి పైగా నేను చాక్లెట్ తినలేదు, కానీ నేను బతికే ఉన్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఆ? ఈ మధ్యకాలం వరకు రష్యాలో చాక్లెట్లు అనేవి లేవు. ఇంకా ఈ జార్జియా ప్రాంతానికి వస్తే టీ కానీ, కాఫీ కానీ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలం వరకు కూడా లేవట. ఎక్కడైతే మహారాజు వారు వెళ్ళారో ఆ ప్రాంతంలో, ఇది జార్జియా అనే ప్రాంతం రష్యాలో. కాబట్టి ఈ మధ్య కాలం వరకు ఏమేమి లేవు, టీలు లేవు, కాఫీలు లేవు, చాక్లెట్లు కూడా లేవు. మరి నేను బతికే ఉన్నాను కదా, 50 ఏళ్ళు పైన అయిపోయింది చాక్లెట్ తిని. కాబట్టి అదేం కష్టమేం కాదు. కాబట్టి మీరు కూడా అనుసరించవచ్చు. ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నేను వీటి గురించి మాట్లాడతానో, ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం కాదు నేను ఇవన్నీ చెప్పేది. ఇక్కడ ఏమన్నారు, టార్చర్ అనే మాట వాడారు. మిమ్మల్ని ఏదో పీడించడం కోసం నేను ఇవన్నీ చెప్పట్లా నియమాలు. ఒకవేళ ఇది గొప్ప బాధ కలిగించేదని అనుకుంటే, అలాంటప్పుడు మీరు నా దగ్గర నుంచి అసలు మీరు ఎవరి నుండి కూడా దీక్ష స్వీకరించకూడదు. ఒకవేళ ఇవన్నీ కూడా చాలా గొప్ప బాధ మనకి అని అనుకుంటే కనుక ఎవరి చేత కూడా మీరు దీక్ష స్వీకరించకూడదు. మరి ఈ నియమాలన్నీ కూడా అనుసరించడానికి చాలా కష్టంగా ఉన్నాయని మీరు అనుకుంటే, లేదా మీరు కృష్ణ చైతన్యానికి చూడండి, ఆర్ దట్ యు డోంట్ వాంట్ టు డూ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ టు బికమ్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే ఒకవేళ మీరు ఈ నియమాలన్నీ కష్టంగా ఉన్నాయని మీరు భావిస్తున్నట్లయితే, అప్పుడు దాని అర్థం ఏమిటంటే మీరు కృష్ణ చైతన్యవంతులు కావడానికి ఏవైతే అవసరమో వాటిని అనుసరించడానికి మీరు సిద్ధంగా లేరు అని. మరి ఇక్కడ అంటున్నారు, మరి ఈ అదనంగా ఉన్నటువంటి నియమ నిబంధనల గురించి నాకు ఎక్కడి నుంచి ఆలోచనలు వచ్చాయి? నేను కేవలం గురు పరంపరలో ఏదైతే వచ్చిందో దాన్ని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే పూర్వాచార్యులు చెప్పారో వాటినే చెప్తున్నాను. మరి గురువుగా నా యొక్క బాధ్యత ఏమిటంటే, గురు పరంపరలో నేను మీకు దివ్య జ్ఞానాన్ని ఇవ్వాలి. మరి దివ్య జ్ఞానం యొక్క మొదటి దశ ఏమిటంటే అంటే, భ్రమ నుండి సత్యాన్ని వేరు చేసి చూడడం అంట. భ్రమ నుండి సత్యాన్ని వేరు చేసి చూపించడం ఏదైతే ఉందో ఇది దివ్య జ్ఞానం యొక్క మొదటి దశ అని చెప్పి అంటారు. అది శ్రీమద్ భాగవతం యొక్క ఆరంభంలో ఉంది. ఏమిటది? సత్యాన్ని భ్రమ నుండి, మాయ నుండి సత్యాన్ని వేరు చేసి చూపడం. దేనికోసం? అందరి యొక్క సంక్షేమం కోసం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, గురువు యొక్క బాధ్యత ఏమిటట? ఏది సత్యం, ఏది అసత్యం, ఏది భ్రమ, ఏది మాయ, దాని నుండి సత్యాన్ని విడదీసి అందరి యొక్క సంక్షేమం కోసం స్పష్టంగా తెలియజేయడం అది గురువు యొక్క బాధ్యత. భగవద్గీత యొక్క ఆరంభంలో మనకి సత్ మరియు అసత్తుల మధ్య భేదం అనేది చెప్పబడింది. అంటే దాని అర్థం ఏమిటి? ఒకటి నిత్యమైనది, ఒకటి నిత్యమైనది కానిది. అంటే ఒకటి సరైనది, ఒకటి సరైనది కానిది. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ఆరంభం ఇదే. ఏమిటది అంటే, మాయ నుండి సత్యాన్ని వేరుపరచడం. ఏది చేయాలి, ఏది చేయకూడదనే దాని మధ్య భేదాన్ని చూడగలగడం. మరి వీటి సూత్రాల్లో అంటే ఏది సత్యము, ఏది మాయ అనే దాని గురించిన సూత్రాలను తెలియజేయడం కోసం, అందులో శిష్యులకి బోధన చేయడం కోసం గురువు యొక్క బాధ్యత ఏమిటంటే, మరి వీటి గురించి శిష్యులకి తెలియజేయాలి. అది నా యొక్క బాధ్యత. కాబట్టి ఇది నా యొక్క పవిత్రమైనటువంటి కర్తవ్యం ఆ విధంగా చేయడం. ఒకవేళ నేను ఆ విధంగా చెప్పడం అనేది అందరికీ నచ్చకపోయినా సరే, ఇది ఇలా చేయడం నా కర్తవ్యం అని చెప్పుకుంటున్నారు. మరి మీరు దీనిని అనుసరించలేదనుకోండి, మీరు శ్రీ చైతన్య మహాప్రభు ఏదైతే బహుమానాన్ని ఇవ్వడానికి వచ్చారో వాటిని మీరు పొందలేరు అని చెప్పుకుంటారు, ఇవన్నీ పాటించలేకపోతే. ఇంగ్లీష్లో చెప్పబడినట్టుగా
యు కాంట్ హ్యావ్ యువర్ కేక్ అండ్ ఈట్ ఇట్ అని ఒక సామెత ఉందట. అంటే ఆహ్, మీ సొంతంగా మీరేదో తయారు చేసుకొని తినేయడానికి కాదు. అలా కుదరదనమాట. చైతన్య మహాప్రభు ఏదైతే ఇవ్వడానికి వచ్చారో, దాన్ని మీరు పొందాలంటే ఇవన్నీ కూడా అనుసరించాలి. అంతేగాని మీ సొంతంగా మీరేదో చేసుకొని చేసేయడం కాదు అని చెప్పంటున్నారు. ఆ! మీరు కృష్ణ ప్రేమని ఆహ్, అదే సమయంలో ఏవైతే కృష్ణ చైతన్య పురోగతికి అడ్డుపడే 2 కార్యక్రమాలు ఈ 2 ఏకకాలంలో చేయలేరు. అంటే ఒక పక్కన కృష్ణ ప్రేమ పొందేస్తూ, ఒక పక్కనేమో కృష్ణ చైతన్యంలో పురోగతికి అవరోధాలుగా ఉన్న కార్యక్రమాలు 2 ఒకేసారి చేయడానికి అవ్వదు. ఆ! మరి నేను ఈ విషయాలు ఈ కార్యక్రమంలో చెప్తున్నాను. ఎందుకంటే ఆహ్, మరి ఎన్నో నిరుత్సాహకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి. ఆ! కొంతకాలం క్రితం నా నామమాత్రపు శిష్యుడొకడు, అతడు ఒక బ్రహ్మచారిగా ఉండాలి, ఒక బ్రాహ్మణుడిగా ఉండాలి. కానీ అతడు చాలా ఆహ్, సిగ్గుమాలినటువంటి సంబంధంలోకి ప్రవేశించాడు. అంటే ఒక వివాహితురాలైనటువంటి స్త్రీతో అతడు సంబంధాన్ని పెట్టుకున్నాడు. నా యొక్క ఒక నామమాత్రపు శిష్యుడు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్యకరమైనవన్నీ జరుగుతున్నాయి. అతడు ఒక బ్రహ్మచారి అయి ఉండాలి. అలాగే అతను ఒక బ్రాహ్మణ దీక్షితుడు కూడా. కానీ అతడు ఈ విధంగా చేశాడు. ఆ! ఆ తర్వాత ఏమైంది? ఆ విధంగా కావడం వల్ల ఆమెకి విడాకులయింది. ఆ! ఇంకా దానిని ఆహ్, ఇంకా దిగజార్చడం కోసం అదే నామమాత్రపు శిష్యుడు ఏం చేశాడట, అసలు ఎలాంటి పశ్చాత్తాప భావన కూడా లేదంట అతనిలో. చూడండి. అంటే చేయకూడనటువంటి పనులు చేసి కూడా అవతల ఆవిడకి విడాకులు కూడా అయిపోయింది. కానీ అతడిలో ఎలాంటి పశ్చాత్తాప భావన లేదు. ఆ! అతడు ఏమన్నాడంటే, నేను ఆమెకి సహాయం చేస్తున్నాను. ఎందుకంటే ఆమె భర్త నచ్చలేదు కాబట్టి నేను సహాయం చేశాను అన్నాడట అడిగితే. "నువ్వెందుకు అలా చేసావయ్యా?" అని అడిగితే. చూడండి. ఆ! అంటే అతడు ఆ మూర్ఖపు స్త్రీని సంరక్షించాలని చెప్పి కోరుకున్నాడు. ఆ విధంగా కోరుకొని ఏం చేశాడు, ఆమెకి కృష్ణ చైతన్యంలో సహాయం చేయడం అనేటువంటి పేరుతో ఆమెని పాపంలోకి దించాడు. ఇదంతా కూడా వెధవతనం అని చెప్పుకుంటారు. సచ్ రాస్కెల్డ్. ఆ! మనం పాపాన్ని ద్వేషిస్తాం. అంతేగాని పాపం చేసిన వాడిని కాదు. యేసుక్రీస్తు చెప్పినట్టుగా. మనం ద్వేషించే దేన్ని? పాపాన్ని ద్వేషిస్తాం. అంతేగాని పాపం చేసిన వాడిని కాదు. అవును. మరి మనందరం కూడా బలహీనులమే. మాయ చాలా చాలా దృఢమైనది. ఏమైనప్పటికీ మీరు ఆ వ్రతానికి పూనుకున్నారు. కాబట్టి మీరు దాన్ని అనుసరించాల్సిందే. ఆ! ఒకవేళ ఆ విధంగా చేయకపోతే అది మీకు చాలా హాని చేస్తుంది. అలాగే ఎవరెవరైతే తత్సంబంధం కలిగిన వాళ్ళందరికీ కూడా ఇది దుఃఖాన్నిస్తుంది. ఆ! భక్తులందరూ కూడా ఒకవేళ ఎవరైనా కృష్ణ చైతన్యం నుంచి పతనం అయితే వారిని చాలా జాగ్రత్తగా మనం సంరక్షించాలి. ఆ విధంగా పతనం అయినటువంటి వాళ్ళని ఆ! అంటే ఎవరైనా పతనం అయిపోయారనుకోండి, వాడిని పట్టించుకోకుండా వదిలేయకూడదు. వాడికి మనం సహాయం చేయాలి అని చెప్పి అంటున్నారు. వాడిని జాగ్రత్తగా మనం వాడిని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఆ! ఎందుకంటే ఆ విధంగా ఒకళ్ళు పతనం అవ్వడం అనేది ఏమవుతుంది, కృష్ణ చైతన్య ప్రచారానికి ప్రతికూలంగా పనిచేస్తుంది. వ్యతిరేకంగా పనిచేస్తుందది. కృష్ణ చైతన్య ప్రచారానికి. ఎప్పుడైతే కొత్తగా వచ్చిన వాళ్ళు భక్తులు ఏదైతే చెబుతారో అది ఆచరించకపోవడం చూస్తారో ఆ! ఆహ్, ఎప్పుడైతే కొత్తగా వచ్చిన వాళ్ళు భక్తులు తాము చెప్పే విషయాల్ని ఆచరించడం చూస్తారో, అప్పుడు వారికి ఈ ప్రక్రియలో ఇంకా విశ్వాసం వస్తుంది. అంతే కదా! మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని మనం ఆచరిస్తున్నాం అనుకోండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ ప్రక్రియ మీద చాలా విశ్వాసం ఏర్పడుతుంది. కానీ మీరు చెప్పేదొకటి, కానీ మీరు ఆచరించేది మాత్రం దానికి సంబంధం లేదనుకోండి, అప్పుడు దాన్ని ఎవడు పట్టించుకోడు. ఆ! ఎవరు పతనం చెందుతారు. ఆ! పతనం చెందితే ఏమవుతుంది? మళ్ళీ అప్పుడు వాళ్ళకి ఏవైతే నియమాలు పాటించాల్సినవి ఉన్నాయో, అవి మళ్ళీ పాటించాలనేటువంటి దృఢ నిశ్చయం రాదు. ఆ! అంటే మళ్ళీ కృష్ణ చైతన్యవంతులు కావడానికి ఏవైతే పాటించాలో అవి పాటించాలనేటువంటి నిశ్చయం రాదనమాట పతనం అయితే. ముఖ్యంగా అండ్ ఎస్పెషల్లీ వెన్ దోస్ హూ ఆర్ ఇనిషియేటెడ్ బై మైసెల్ఫ్ ఫాల్ డౌన్ లైక్ దిస్. చూడండి. ఇంకేముంటారు? దెన్ దే వోంట్ గెట్ ద డిటర్మినేషన్ దెమ్‌సెల్వ్స్ టు ఫాలో వాట్ దే నీడ్ టు ఫాలో సో దే కెన్ బికమ్ కృష్ణ కాన్షియస్‌నెస్. అండ్ ఎస్పెషల్లీ వెన్ దోస్ హూ ఆర్ ఇనిషియేటెడ్ బై మైసెల్ఫ్ ఫాల్ డౌన్ లైక్ దిస్. ముఖ్యంగా నా చేత ఎవరైతే నా నుండి దీక్ష స్వీకరించి పతనం అయిన వాళ్ళ విషయంలో అని చెప్పుకుంటున్నారు. మరి అదేమవుతుంది? నా ప్రచారాన్ని ప్రభావితం చేస్తుంది కూడా. ఎందుకంటే ఈ తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఆహ్, ఏమంటారు దాన్ని? మసిపూసి మారేడుకాయ చేసి ఇంకా పెంచేస్తారని చెప్పి అంటున్నారు. అంటే ఎక్కడో ఏదో జరుగుతుంది జరగకూడనిది. జరగకూడనిది జరిగిందనుకోండి ఏం చేస్తారు? పలానా ఆయన శిష్యుడంట
అది పావలా చేస్తే దాన్ని రూపాయన్నర చేసి చూపిస్తారని చెప్పంటారు, మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే. ఆ? కాబట్టి ఆ విధంగా ఎవరైనా పతనం అయితే ఏమవుతుంది, నా యొక్క ప్రచారాన్ని కూడా అది పాడు చేస్తుంది. ఆ? ఆ, ఉమ్. అప్పుడు వాళ్ళు ఏమంటారట, వాళ్ళు అవతల వాళ్ళు చూసారా మేము ముందే చెప్పాము ఇవన్నీ ఎవరు పాటించలేరని చెప్పి ఎగతాళి చేస్తారట వాళ్ళంతా. ముందే చెప్పాము ఇవన్నీ ఎవరు పాటించలేరని చెప్పాము. ఆ? కానీ మీరు అనుసరించవచ్చు, కానీ మీకు అదే సమయంలో స్వేచ్ఛ అనేది ఉంది. మరి మీ స్వేచ్ఛను మీరు దుర్వినియోగపరుచుకున్నారనుకోండి, అప్పుడు మీరు పతనం అవుతారు. కాబట్టి ఈ సందర్భంలో మనం ఒక వ్రతాన్ని స్వీకరిస్తున్నాము, మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఏమిటది? దీక్ష స్వీకరించేటప్పుడు. కాబట్టి చాలా గంభీరంగా స్వీకరించండి. ఎందుకంటే నేను వివిధ రకాల మూర్ఖత్వాలు ఏవైతే కొనసాగుతున్నాయి మన యొక్క సమాజంలో, కృష్ణ చైతన్య సంఘంలో రకరకాల పిచ్చి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నేను వ్యతిరేకంగా నిలబడి ఉన్నాను. చాలా దృఢంగా కఠినంగా మాట్లాడుతున్నాను. అందుచేత నేను శిష్యులైనటువంటి మీ అందరికీ కూడా నేను చేసే విన్నపం ఏమిటంటే, దయచేసి అలాంటి నీచమైనటువంటి ప్రవర్తనలోకి మీరు అందరూ కూడా పాల్గొనవద్దు. ఎలాంటి నీచమైన ప్రవర్తన, దేని గురించి చెప్తున్నారు? ఇంతకుముందు ఏదైతే మనం ఉదాహరణ చెప్పామో అలాంటి వాటిలోకి. అదేం చేస్తుంది? అది మీ కృష్ణ చైతన్యంలో పురోగతిని నాశనం చేస్తుంది. మరి అందరూ కూడా గుర్తుంచుకోండి, మనకి మానవ రూపంలోని జీవితం లభించింది ఎన్నో జన్మల తర్వాత. మరి ఇప్పుడు మనకి అవకాశం లభించింది కృష్ణ చైతన్యవంతులు అవడానికి. కానీ ఎప్పుడైతే దాన్ని మనం చవకగా తీసుకుంటామో, మనకు ఉన్నటువంటి నియమాలని పాటించడాన్ని వదిలిపెట్టేస్తామో, లేదా మనం మాయ చేత పరీక్షింపబడతామో, అప్పుడు మనం ఏమవుతాం? దొరికేస్తాం. ఏమవుతుందంటే మాయ మనల్ని ఓడించేస్తుందట. చూడండి, సకం అంటే మనం మాయ లాగేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం ఈ విధి నియమాలని తేలిగ్గా తీసుకుంటే, లేదా మనం ఆ నియమాలని పాటించడం అనే విషయంలో మనం పట్టించుకోకపోతే, లేదా మాయ మనల్ని పరీక్షించినట్లయితే, అంటే ఇదంతా ఏమవుతుంది? ఎప్పుడైతే మనం తేలిగ్గా తీసుకుంటామో పద్ధతిని, అప్పుడు మనం నియమాలు అనుసరించాం. ఎప్పుడైతే నియమాలు అనుసరించామో అప్పుడు మాయ ఏం చేస్తుంది? మనల్ని పరీక్షిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? మాయ మనల్ని మింగేస్తుంది. కాబట్టి పలానాది జరిగింది, నాకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది అనే దానికన్నా మనం ఏం చేస్తున్నాం? వీ విల్ సీ బై ద ట్రాన్సెండెంటల్ సైన్స్ దట్ దిస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ డిస్ట్రెస్ బై ఇట్స్ వెరీ నేచర్. చూడండి, అంటే ఏదో పలానా చోట అది జరిగింది, పలానా చోట ఇది జరిగింది అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఈ దివ్య జ్ఞానం ద్వారా మనం చూసినట్లయితే ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది దుఃఖాలయం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఊరికి అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగింది కాదు. అసలు ఈ యొక్క ప్రపంచం యొక్క లక్షణమే అది అని చెప్పుకుంటున్నారు. ఈ ప్రపంచం యొక్క లక్షణం ఏమిటట? పూర్తి దుఃఖంతో నిండి ఉంది. మనం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు మనం వివిధ రకాల దుఃఖాలను ఎదుర్కోవలసిందే, మనం దాన్ని తప్పించలేము. కాబట్టి కృష్ణుని నిందించవద్దు. ఎవరు ఇందాక ఒక ఆవిడ నిందించింది కదా, పుత్రుడు చనిపోయాడని చెప్పి కృష్ణుడి మీద కోప్పడింది కదా. కాబట్టి కృష్ణుని నిందించవద్దు. చాలా దుఃఖాన్ని పొందాల్సి రావచ్చు, శాస్త్రాన్ని చదవండి, మీరు చూస్తారు. ఏదైతే దుఃఖం మీకుందో, గొప్ప గొప్ప ఉదాహరణలు ఏవైతే శాస్త్రాల్లో చెప్పబడ్డాయో అంతకంటే గొప్ప దుఃఖమా మీది అని అడుగుతున్నారు. హరిశ్చంద్రుడు ఉదాహరణ చూడండి, అతడు ఎంత తీవ్రమైనటువంటి దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. హరిశ్చంద్రుడు గురించి తెలుసు కదా మనకి, సత్య హరిశ్చంద్రుడు. అలాగే మనకి ప్రహ్లాద మహారాజు ఉన్నాడు, పాండవులు ఉన్నారు, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు, కానీ మాయ వాళ్ళని మింగేయలేకపోయింది. అలాగే వారిని కృష్ణ చైతన్యం నుంచి పక్కకి తప్పించలేకపోయింది. పైగా ఆ పరీక్షలన్నీ కూడా కృష్ణుడి పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా పెంచింది. కాబట్టి పరీక్షలు వచ్చినప్పుడు మనకి భగవంతుని పట్ల విశ్వాసం పెరగాలి, కానీ అంతేగాని ఏం కాకూడదు, మనం డేలా పడిపోయి విధి నియమాలను వదిలేయకూడదు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి దయచేసి కృష్ణ చైతన్యంలో మీ యొక్క పురోగతిని పాడు చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు అపకీర్తి పాలు చేసుకొని, మీ యొక్క ప్రతిష్టను నాశనం చేసుకొని, మీ యొక్క గురువు యొక్క పేరు ప్రతిష్టలను కూడా నాశనం చేయొద్దు. అలాగే మొత్తం కృష్ణ చైతన్య ప్రక్రియకే చెడ్డ పేరు తేవద్దు అని చెప్పుకుంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా మన యొక్క దీక్ష నియమాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం కట్టుబడి ఉండాలి. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇది మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యతిరేక లింగం వారితో, అంటే స్త్రీలు పురుషులతో, పురుషులు స్త్రీలతో చేసేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా నియంత్రించబడి ఉండాలి.
ఎందుకంటే శాస్త్రంలో హెచ్చరిక చేయబడింది, దానివలన మనం పతనానికి గురవుతాము అని చెప్పి. మరి అది ఖచ్చితంగా మనల్ని పతనానికి దారితీస్తుంది. ఇప్పటికీ ఎంతోమంది పతనం చెందారు ఈ విషయంలో. ఏ విషయంలో? స్త్రీ పురుష వ్యవహారాల్లో. అందుచేత శాస్త్రాలు ఏవైతే మనకి చెప్తున్నాయో చేయమని, ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈ యొక్క చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే, లైంగిక సంబంధమైనటువంటి విషయాల్లో భక్తుల మధ్య ఒకవేళ ఏమన్నా వ్యవహారాలు సక్రమంగా లేవనే సూచన అందినట్లయితే, అంటే ఆరంభంలో చాలా సూక్ష్మంగా ఉండొచ్చు, కానీ అది చాలా త్వరలోనే స్థూలమైనటువంటి పతనానికి దారితీస్తుంది అని చెప్పంటారు. కాబట్టి మాయను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు. ఈ సందర్భంగా నేను శ్రీల ప్రభుపాదుల వారు 1971 మార్చి 20 తేదీన ఇచ్చిన ప్రవచనం నుండి నేను చదువుతాను. నేను చదివేది మహారాజు వారు చెప్పేది. మహారాజు అందులో ఇంకోటి చదువుతున్నారు. ఎక్కడి నుంచి? ప్రభుపాదుల వారు 1971 మార్చి 20 తేదీన ఇచ్చినటువంటిది. చూడండి ఏమంటున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, మీకు శరణాగతి పొందాలని లేకపోతే అప్పుడు మిమ్మల్ని శరణాగతి పొందేలా ఎవరు చేయగలరు? అంటే బలవంతంగా మిమ్మల్ని ఎవరు కూడా శరణాగతి పొందేలాగా చేయలేరు. శరణాగతి అనేది స్వతహాగా చేయాల్సింది. అవును, నేను శరణాగతి పొందుతాను, ఇది నిశ్చయం అంటే. అవును, నేను శరణాగతి పొందుతాను. అంతేగాని నన్ను ఎవరు మనల్ని బలవంతంగా శరణాగతి చేయడం అనేది సాధ్యం కాదు. ఎవరు ఆ విధంగా చేయలేరు. కృష్ణుడు కూడా చేయలేడు కేంద్రం చెప్పారు. ఇది బలవంతంగా శరణాగతి చేసుకోవడం అనేది చివరికి కృష్ణుడు కూడా చేయలేడు. కాబట్టి మనం ప్రార్థించాలన్నమాట. ఏమనంటే, కృష్ణ దయచేసి నాపై కృప చూపించు, ఆ విధంగా నేను నీకు శరణాగతి పొందగలను అని ప్రార్థన చేయాలట. మరి ఎవరైనా ఆ విధంగా చెప్పడం మీరు ఎప్పుడైనా విన్నారా? ఏమనంటే, మీరు వినే ఉంటారు కదా, నాకు ఆశీర్వాదం ఇవ్వండి, నేను అనుసరించగలను. ఆ విధంగా అంటే నేను అనుసరించగలిగిన నాకు ఆశీర్వాదం ఇవ్వండి అని. ఆశీర్వాదం ఇవ్వచ్చు, కానీ అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు అంటున్నారు, ఏమంటున్నారంటే, మీరు శరణాగతి పొందకపోతే అప్పుడు నేను ఇచ్చే కృప దానివల్ల పని ఏముంటుంది అని చెప్పి అంటారు. అంటే గురువు నుండి ఆశీర్వాదం అడగొచ్చు, కృప అడగొచ్చు మనం. గురువు కృప ఇస్తారు సరే, కానీ మీరు ఆచరించకపోతే కృప పని చేస్తుందా అని అంటున్నారు. అర్థవుతుంది కదా ఏమంటున్నారు? మీ ఆశీర్వాదం ఉంటే నేను శరణాగతి పొందుతానంటారు. ఆశీర్వాదం ఇస్తాను, కానీ శరణాగతి పొందాల్సింది నువ్వే. అది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అంటే మీరు కృప చూపిస్తే నేను చేయగలను అంటారు, కానీ లేదు. మీకు ఆ విషయం తెలుసా? ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి బావిలో పడిపోయి ఏడుస్తూ ఉన్నాడట. నన్ను పైకి తీయండి, పైకి తీయండి అని అడుగుతున్నాడట. మరొక వ్యక్తి ఏం చేశాడట, ఒక తాడు విసిరాడట, దయచేసి పట్టుకోమని చెప్పి అన్నాడట. కానీ లోపల ఉన్నటువంటి వాడు, మీరు నా పట్ల దయ చూపించండి, అప్పుడు నేను తాడు గట్టిగా పట్టుకోగలుగుతాను అన్నాడు అనుకోండి. అదేమన్నా మంచి వాదన అని చెప్పి అడుగుతున్నాడు. వాడు బావిలో పడ్డాడు, పైనుంచి ఒకడు తాడు వేసాడు. తాడు పట్టుకోవాల్సింది నువ్వే కదా. మీరు కృప చూపిస్తే తాడు గట్టిగా పట్టుకుంటానంటే అదేమన్నా మంచి? ఈజ్ దట్ ఎన్ ఆర్గ్యుమెంట్? ప్రభుపాదులు అన్నారు, మీరు పట్టుకోవాలి, అప్పుడు అతడు మిమ్మల్ని బయటికి తీయగలడు. మీరు పట్టుకోలేదనుకోండి, మరి అతడు ఎలా మీకు సహాయం చేస్తాడు? మరి మాట్లాడి ఏం ప్రయోజనం? కృప చూపించండి, కృప చూపించండి. వాడు ఇప్పటికే కృప చూపించాడు, అసలు మీకు తాడు ఇవ్వడమే వాడు చూపించాల్సిన కృప. బావిలో ఉన్నవాడికి తాడు ఇవ్వడమే కృప అంటే. అంతేగాని తాడు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కృప చూపించండి నేను పట్టుకుంటానంటే కాదు. అది ఇక్కడ చెప్తున్నారు. మరి మీరు ఎందుకు స్వీకరించరు దాన్ని? కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు వాదనలు. ఏమిటంటే, మీ కృప ఉంటే నేను జపం చేస్తాను, మీ కృప ఉంటే నియమాలు పాటించగలుగుతాను, మీ కృప ఉంటే నేను దీక్ష తీసుకుంటాను. ఇవన్నీ తప్పుడు వాదనలు అంటున్నారు. మీరు శరణాగతి పొందాలనుకుంటే మీకు మీరుగా శరణాగతి పొందాలి. మీరు శరణాగతి పొందకూడదు అనుకుంటే అప్పుడు ఎన్నో కారణాలు చెప్పొచ్చు. దయచేసి నాకు కృప చూపించండి, నేను అప్పుడు శరణాగతి పొందుతాను. శరణాగతి అనేది మీ చేతుల్లోనే ఉంది. మీకు నచ్చితే మీరు చేయవచ్చు, మీకు నచ్చలేదనుకోండి మీరు శరణాగతి పొందరు. కాబట్టి కృప చూపించడం అనే ప్రశ్నే లేదు. కృప అనేది ఇప్పటికే ఉంది అని చెప్పి. కృప అనేది ఆల్రెడీ ఉంది మన చేతుల్లోనే, ప్రత్యేకించి చూపించాల్సింది ఏమీ లేదు. ఆ కృప అనేది ఇప్పటికే ఉంది. కృష్ణుడు వస్తున్నాడు, కృష్ణుడు తన ప్రతినిధిని పంపిస్తున్నాడు, కృష్ణుడు మీకు భగవద్గీతలో ఉపదేశాన్ని ఇస్తున్నాడు. మీరు దాని యొక్క ఉపయోగాన్ని స్వీకరించకపోతే అప్పుడు మిమ్మల్ని ఎవరు ఉద్ధరించగలరు? కృష్ణుడు స్వయంగా వస్తున్నాడు, కృష్ణుడు మీకు ఈ ప్రతినిధిని పంపిస్తున్నాడు, కృష్ణుడు మీకు భగవద్గీతను ఇచ్చాడు. ఇంకా మీకేం కావాలి? మీరు కృప చూపిస్తే అని అన్నారనుకోండి, అప్పుడు ఏం చేయగలం మనం? చూడండి, ఒకవేళ మీరు
అన్నారనుకోండి మీరు కృప చూపించండి అని, కానీ మీకు శరణాగతి పొందాలని లేదనుకోండి, అప్పుడు కృష్ణుడు, శాస్త్రము, గురువు మీకు ఎలా సహాయం చేస్తాయి? కృష్ణుడు సహాయం చేయలేడు, శాస్త్రము సహాయం చేయలేదు, గురువు కూడా సహాయం చేయలేదు, ఎవరు కూడా సహాయం చేయలేరు. అప్పుడు అదంతా కూడా నిరాశాజనితంగా మారిపోతుంది. కాబట్టి మీ చేతుల్లోనే ఉంది, మీరు శరణాగతి పొందాలా పొందకూడదా అనేది. మరి వాళ్ళు శరణాగతి పొందరు కాబట్టే వాళ్ళు దుఃఖాన్ని పొందుతున్నారు. అంటే కావాలనే వాళ్ళు విస్మరిస్తున్నారు. మీరు కావాలనే విస్మరించారనుకోండి, అప్పుడు మీకు ఎవరు సహాయం చేయగలరు? ఎవరు సహాయం చేయగలరు? ఎవరు సహాయం చేయలేరు, ఎవరు చేయలేరు. కృష్ణుడు కావచ్చు, శాస్త్రం కావచ్చు. కాబట్టి మీరు ఏరుకోరి విస్మరించడం కంటే ఆ, మనం పరస్పర సహకార ధోరణి అనేది తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు అది విజయవంతం అవుతుంది. ఆ, లేదంటే ఇవన్నీ ఊరికే సాకులు అంతే. ఆ, అవన్నీ కూడా పనిచేయవు. ఈ సహజీయాలు కూడా అంటారట, ఏమనంటే అయ్యా మీరు నాకు కృప చూపించండి అంటారు. ఆ, కానీ గురువు ఏమైనా చెప్పాడు అనుకోండి ఎలా చేయమని, వాళ్ళు చేయరట. కృప మాత్రం కావాలని అడుగుతారు. దాన్ని మాత్రం వాళ్ళు అంగీకరించరు. మరి అది ఎలా సహాయం చేస్తుంది? నేను మీ పట్ల చాలా విధేయుడై ఉంటాను, కానీ మీ మాటలు మాత్రం నేను వినను. నేను చాలా వినయంగా ఉంటాను మీ దగ్గర, విధేయుడినై ఉంటాను, కానీ మీరు చెప్పిన మాటలు మాత్రం నేను వినను, నేను చాలా విధేయుడిని. మరి కృష్ణుడు లేదా గురువు లేదా శాస్త్రం అలాంటి వాడికి ఎలా సహాయం చేస్తాయి? ఎవ్వరూ సహాయం చేయలేరు. మీరు ఖచ్చితంగా మీకు మీరుగా కృష్ణుడితో సహకరించాలి. ఏమంటారు? యు మస్ట్ బి ఏ విల్లింగ్ కోఆపరేటర్. యు మస్ట్ బి ఏ విల్లింగ్ కోఆపరేటర్ అంటే మీరు సానుకూలంగా మీరు సహకరించాలి. అప్పుడు అది సాధ్యం అవుతుంది, లేదంటే అది సాధ్యం కాదు. అప్పుడు వ్యక్తి నాశనం అవుతాడు. శ్రీల ప్రభుపాదుల వారి ప్రవచనం నుండి మరొక విషయం, ఇది ఎప్పటి నుంచి అట, ఇది 1973 జూలై 21 తేదీన ఇచ్చినటువంటి మరొకటి. ప్రభుపాదుల వారు చెప్తున్నారు, మీరు విమానం ఎలా నడపాలో నేర్చుకుంటారు, మీరు ఎక్కడో ఆకాశంలో బాగా పైకి వెళతారు, కానీ మీరు ప్రమాదంలో ఉన్నారనుకోండి, ఇంకొక విమానం వచ్చి మీకు సహాయం చేయదు, ఈ పని అయిపోయినట్టే. అందుచేత మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పైలట్ అనుకోండి, మిమ్మల్ని మీరు సంరక్షించుకోగలగాలి. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనను తాను సంరక్షించుకోవాలి. అంటే ఏ విధంగా తనను తాను మాయ యొక్క సంఖ్యల నుండి రక్షించుకోవాలో ప్రతి వ్యక్తి కూడా చాలా జాగ్రత్త వహించాలి. మరి అదే కృష్ణ చైతన్య ఉద్యమం అంటే. బోధించేవాడు మీకు కొన్ని సూచనలు చేయగలడు, ఆచార్యుడు మీకు సూచనలు చేయగలడు, మీరు ఈ విధంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు అని చెప్పి. కానీ ఆ బాధ్యతలను నిర్వర్తించడం అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఈ ఆధ్యాత్మిక కార్యాలను సక్రమంగా నిర్వహించారనుకోండి, అప్పుడు మీరు రక్షించబడతారు. లేదనుకోండి, ఒకవేళ ఆచార్యుడు మీకు ఉపదేశం ఇచ్చినా మీరు దాన్ని అనుసరించకపోతే ఆచార్యుడు మిమ్మల్ని ఎలా కాపాడతాడు? అతడు మీకు కేవలం మీకు ఉపదేశాన్ని ఇవ్వగలడు అంతే. అతని యొక్క కృప ద్వారా అంతవరకే సాధ్యం. చూడండి, ఆచార్యుడి కృప ఎంతవరకట? ఉపదేశాలు ఇవ్వడం వరకే. కానీ మీరు దాన్ని మీ చేతుల్లోకి చాలా గంభీరంగా స్వీకరించాలి. ఇవన్నీ ఇప్పుడు మహారాజ్ చెప్తున్నారు, ఇవన్నీ శ్రీల ప్రభుపాదుల ద్వారా చెప్పిన చాలా చాలా బరువైనటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే గురువు అంటే బరువైనటువంటి వాడు అని చెప్పొద్దాం. కఠినమైనటువంటి పదాలు మనకు అవసరం, ఎందుకంటే మనం మాయలో చాలా లోతుగా ఉన్నాం కాబట్టి. మరి ఏ ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో అయినా సరే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, గురువులు అనేవాళ్ళు ఎందుకోసం ఉన్నారంటే తమ శిష్యులను ఇంద్రియ భోగం నుంచి బయటపడేయడం కోసం. ఎందుకోసం ఇంద్రియ భోగం నుంచి బయటపడాలి? ఆ విధంగా వాళ్ళ చైతన్యం అనేది పవిత్రమవుతుంది, వాళ్ళు భగవత్ ప్రేమలో ముందుకు వెళతారు అని చెప్పి. మరి మన యొక్క భక్తుల సమాజంలో కొన్ని రకాల పోకడల గురించి నేను చాలా బాధపడుతున్నాను ఈ రోజుల్లో. ఎందుకంటే ఆ రకరకాల పోకడలన్నీ కూడా మనల్ని శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఆదర్శాల నుండి ఇంకా 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 పక్కకు తీసుకెళ్ళిపోతున్నాయి అని చెప్పుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో నాకు ఎవరో చెప్పారు, ఏమనంటే యవ్వనంలో ఉన్నటువంటి అంటే యువతులు, కొంతమంది యువతులు అంటే ఇక్కడ చెప్పేది 13 నుంచి 19 వయసు మధ్యలో ఉంటాడు, టీనేజ్ గర్ల్స్ అని చెప్పుకుంటారు. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఎదిగినటువంటి వాళ్ళు, కృష్ణ చైతన్యంతో పెంచబడినటువంటి కొంతమంది యువతులు, వాళ్ళు ఏం చేస్తున్నారట, ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఇంకెక్కడో మైదనోద్రేకాన్ని గురి చేసే విధంగా ఫోటోలకి ఫోజులు ఇచ్చి పెడుతున్నారట. అది చాలా హేయమైన పని కాదా? సిగ్గుమాలిన పని. ఇదంతా కూడా ఉదార కృష్ణ చైతన్యం పేరుతో జరుగుతుంది ఇదంతా అని చెప్పుకుంటారు. ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్? లిబరల్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే ఉదారమైన కృష్ణ చైతన్యం పేరుతో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి.
ఇంకే చెప్తున్నారు ఏమంటున్నారంటే భారతదేశానికి వచ్చినటువంటి ఒక రష్యా బృందపు ఆ రష్యా బృందానికి నాయకత్వం వహిస్తున్న ఒక భక్తుడు నాకు చెప్పాడు ఏమనంటే ఆ బృందం యొక్క సభ్యులు భారతదేశంలో చూడండి ఇక్కడ ఏమంటున్నారు ఇంగ్లీష్లో చదువుతాను. ఐ వాజ్ టోల్డ్ దట్ ఎ రష్యన్ డివోటీ లీడింగ్ ఏ గ్రూప్ కమింగ్ టు ఇండియా told the group members in India which biscuits and chocolates to buy because these are the ones that our guru likes the best and which stores you can get them from. అంటే రష్యా నుంచి ఒక భక్తుల బృందాన్ని తీసుకొచ్చిన ఒక నాయకుడు మరొక భక్తుడికి చెప్తే మహారాజు వారికి తెలిసిందట ఏమనంటే ఆ బృందపు నాయకుడు భారతదేశం వచ్చినప్పుడు ఏం చెప్పాడట, మీరు ఏ చాక్లెట్లు బిస్కెట్లు తింటే మన గురువు గారికి బాగా నచ్చుతుంది అంటే మన గురువు గారికి నచ్చిన బ్రాండ్ ఏది చాక్లెట్లు బిస్కెట్లు అవి ఏ దుకాణంలో మీకు దొరుకుతాయి అని చెప్పాడట నాయకుడు అక్కడ ఉన్న శిష్యులందరికీ కూడా. కాబట్టి మహారాజు వారు ఏమన్నారంటే ఇది నాకు దేని గుర్తు చేసిందంటే వృషభదేవుని యొక్క ఒక ఉపదేశాన్ని గుర్తు చేసింది. అది మనకి శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో కనిపిస్తుంది. వృషభదేవుడు అంటాడు ఏమంటాడంటే ఒక వ్యక్తి ఇఫ్ వన్ పుట్స్ ఇంటూ ద బాండేజ్ ఆఫ్ కార్మిక్ యాక్టివిటీ హిస్ డిసైపుల్ సన్ ఆర్ సిటిజన్. చూడండి వృషభదేవుడు ఏం చెప్పాడంట, ఒక వ్యక్తి తన శిష్యుణ్ణి కానీ పుత్రుణ్ణి కానీ తన పౌరుణ్ణి కానీ, శిష్యుణ్ణి అంటే గురువును ఉద్దేశించి, పుత్రుణ్ణి అంటే తండ్రిని ఉద్దేశించి, పౌరుణ్ణి అంటే రాజును ఉద్దేశించి, ఒక వ్యక్తి తన పుత్రుణ్ణి కానీ శిష్యుణ్ణి కానీ పౌరుణ్ణి కానీ ఆధ్యాత్మిక దృష్టి లేని కార్యాల్లో నిమగ్నం చేస్తే అప్పుడు వాడు ఎలా లాభాన్ని పొందుతాడు? ఇది ఎలాంటిదంటే ఒక గుడ్డివాడు మరికొంతమందిని ఒక చీకటి బావిలోకి నడిపించినట్టుగా ఉంటుంది. దురదృష్టవశాత్తు మరి ఇక్కడ చెప్పబడినటువంటి మహారాజు ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఉదాహరణ ఏమీ చాలా విశేషమైనది ఏమి కాదు. వన్ డివోటీ టోల్డ్ మీ దట్ హిస్ గురు లైక్స్ టు డ్రింక్ గ్రీన్ టీ అండ్ వాస్ ట్రయింగ్ టు ఎంకరేజ్ హిస్ డిసైపుల్ టు డూ ఆల్సో. మరొక భక్తుడు ఏం చెప్పాడంటే తన గురువుకి గ్రీన్ టీ తాగడం అంటే ఇష్టం అట. చాలామంది తాగుతుంటారు బయట గ్రీన్ టీ కదా. ఏమన్నాడట, మా గురువు గారికి గ్రీన్ టీ తాగడం అంటే చాలా ఇష్టం, కాబట్టి శిష్యులను కూడా ఆయన ప్రోత్సహిస్తూ ఉంటాడట గ్రీన్ టీ తాగమని. కానీ ఇక్కడ చెప్తున్నారు గురువు అనేవాడు తన స్వీయ ఉదాహరణ ద్వారా బోధించాల్సి ఉంటుంది. భక్తియుత సేవని అనుకూలమైన విధానంలో, కృష్ణ చైతన్యంలో పురోగతి చెందడానికి అనువైన విధానంలో ఎలా చేయాలి అనేది గురువు తన యొక్క స్వీయ ఉదాహరణ ద్వారా బోధించాల్సి ఉంటుంది. అనుకూల్యస్య సంకల్ప అంటే ఏదైతే భక్తియుత సేవ యొక్క పురోగతికి అనుకూలమైన దాన్ని స్వీకరించడం, ప్రతికూలస్య వర్జనం అంటే అననుకూలమైనది అంటే అనుకూలం కాని వాటిని అన్నింటిని కూడా విడిచిపెట్టడం, దానినే అనుకూలమైన కృష్ణానుశీలనం అని చెప్పన్నారు. కాబట్టి మరి అభక్తుల చేత వండబడినటువంటి ఆహారాన్ని తినడం అనేది అంటే చాక్లెట్లు లాంటివి, బిస్కెట్లు లాంటివి, గ్రీన్ టీ తాగడం లాంటిది, ఇవన్నీ కూడా కృష్ణ చైతన్యంలో పురోగమించడానికి ఏ విధంగా సహకరిస్తాయనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పి అంటారు. అంటే ఇవన్నీ అభక్తులు వండినటువంటి ఆహారం లేదా చాక్లెట్లు, బిస్కెట్లు, గ్రీన్ టీ లాంటివి తాగడం, ఇవన్నీ కృష్ణ చైతన్యంలో పురోగమించడానికి శిష్యుడికి ఏ విధంగా తోడ్పడతాయి అనేది నాకు అర్థం కావట్లేదు అన్నారు. అసలు ఇందులో ఉన్న కృష్ణ చైతన్య భావన ఏముంది అసలు వీటిలో? ఎవరైతే శ్రీల ప్రభుపాదుల వారు అంటే కృష్ణుణ్ణి సేవించడం కోసం శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏ విధంగా శిక్షణ ఇచ్చారో ఆ విధంగా శిక్షణ ఇవ్వడం కోసం శిష్యుల్ని స్వీకరించడం అనేది ఒక పెద్ద భారం ఖచ్చితంగా అని చెప్పి అంటారు. అంటే గురువు ఖచ్చితంగా శిష్యులు అనేవాళ్ళు భారమే. ఎందుకని వారికి శిక్షణ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ప్రభుపాదుల వారు ఎలాగైతే శిక్షణ ఇచ్చారో అదేవిధంగా నేను కూడా నా యొక్క శిష్యులకు శిక్షణ ఇస్తాను అనే నెపంతో శిష్యులను స్వీకరించడం చాలా కష్టమట, చాలా గొప్ప భారం అని చెప్పుకుంటున్నారు. బట్ ఇట్స్ హార్డ్ టు అండర్స్టాండ్ హౌ శ్రీల ప్రభుపాద వుడ్ బి సాటిస్ఫైడ్ బై హిస్ డిసైపుల్స్ రికమెండింగ్ ఆర్ ఎంకరేజింగ్ దేర్ ఓన్ డిసైపుల్స్ టు టేక్ చాక్లెట్ బిస్కెట్స్ ప్రిపేర్డ్ బై నాన్ డివోటీస్ అండ్ డ్రింకింగ్ గ్రీన్ టీ. చూడండి, కానీ ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. అసలు ప్రభుపాద వారు ఎలా సంతృప్తి చెందుతారు? అంటే ఆయన యొక్క శిష్యులు తమ శిష్యులకు చాక్లెట్లు తినమని, బిస్కెట్లు తినమని, భక్తులు తయారు చేయనటువంటివి ఏవో తినమని, గ్రీన్ టీ తాగమని ప్రోత్సాహం చేసినట్లయితే ప్రభుపాదుల వారు అలాంటి శిష్యులతో సంతృప్తి చెందుతారా? అప్పుడు ఇంకేమంటున్నారు, ఇంక ఇది మాత్రమే కాదు, కీర్తన మేళాలు అనేటువంటి ఒక గొప్ప ఒక పోకడి మొదలైంది.
మరి అది మంచిదే కదా కీర్తన మేళ అంటే. అంటే రోజంతా హరే కృష్ణ జపించండి. కృష్ణ చైతన్యంలో పురోగమించడమే కదా! అందులో తప్పే ఉందని అనుకోవచ్చు. కానీ ఆహ్, ఎవరైతే అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి కీర్తనీయాలు ఎవరైతే ఉన్నారో, అంటే కీర్తనలు పాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థాయి ఏమిటనేది చాలా ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే, వాళ్ళు చాలా బాగా పాడతారని చెప్పి వారికి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల నుంచి తీసుకొస్తారు. కానీ వారి యొక్క ఆధ్యాత్మిక స్థాయి ఏమిటో మనకు తెలీదు. ఆ! వాళ్ళసలు వాస్తవంగా 4 నియమాలు ఖచ్చితంగా పాటిస్తారా? 16 మాలలు జపం చేస్తారా? అసలు వాళ్ళ యొక్క తాత్విక అవగాహన ఏమిటి? అనేది ఎవరికీ కూడా అర్థం కాని విషయం. ఇంకేమంటున్నారు? నాకు అలాంటి ప్రఖ్యాతిగాంచిన కీర్తనీయాల్లో ఒకరి గురించి తెలుసు. అతడేం చేస్తాడట, తరచుగా ఓం నమ శివాయ అని పాడుతూ ఉంటాడట. అది మరి మన ఆచార్యులెవరూ మనకి నేర్పలేదు, వైష్ణవాచార్యులు. ఇంకా చెప్పాలంటే అతడు ఇస్కాన్ భక్తుల మధ్యలో జరిగే కీర్తన మేళాల్లో కూడా ఆ విధంగా చేయడం మొదలుపెట్టాడట. ఓం నమ శివాయ అని చెప్పి. ఇంకా నాకేం చెప్పబడిందంటే, ఒక ప్రఖ్యాతితమైనటువంటి కీర్తనీయ ఉన్నాడట. అతడు ఇస్కాన్‌లో చాలా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వాడు. ఇతర ప్రదేశాల్లో కూడా. అతడు భక్తుల కుటుంబంలో పెంచబడినటువంటి వాడు. అతడు చాలా చక్కగా పాడతాడు. అతడిని కీర్తన మేళాలకు పిలుస్తారు. ఎందుకంటే అతను చక్కగా పాడతాడని చెప్పి. కానీ అతడు బాహాటంగా ఏమనంటాడంటే, నేను నాస్తికుడిని. కానీ నేను చక్కగా పాడతాను అని చెప్పి అంటాడట. అలాంటి వాడిని పిలుస్తున్నారు. ఆ! మరి శ్రీల ప్రభుపాదుల వారు వీటన్నిటిని కూడా ఆమోదిస్తారా అని ఊహించడం చాలా కష్టం. కాబట్టి మనం మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకని ఇస్కాన్ చేత ధృవీకరించబడినటువంటి గురువులు ఈ విధమైనటువంటి వాటిని ప్రోత్సహిస్తూ వాటిలో ఎందుకు పాల్గొంటున్నారనేటువంటి విషయం ఇంకా చెప్తున్నారు. నిన్ననే లేదా నిన్నో మొన్నో నాకు ఒకరేం చెప్పారంటే ఒక గురువు బలరామ పూర్ణిమ రోజున భక్తులకి దేని గురించి ప్రవచనం ఇచ్చారట అంటే తమ యొక్క ఆర్థిక ఆహ్, ఆర్థికంగా ఎలా విజయం సాధించాలనే విషయం గురించి బలరామ పూర్ణిమ నాడు ఒక గురువు ప్రవచనం చెప్పాడట. అసలు ఏం జరుగుతుంది? ఆ! ఇదంతా కూడా చాలా గొప్పగా బాధపడాల్సినటువంటి విషయం. ఏం జరుగుతుంది? ఆ! మన యొక్క భక్తియుత సూత్రాలకి శుద్ధమైనటువంటి భక్తియుత సూత్రాలకి ఏం జరిగింది? ఆ! ఎందుకని ఇంతగా రాజీ పడిపోతున్నాం వివిధ రూపాలలో ఇంద్రియ భోగం అంటే ఇంద్రియ భోగంతో మిశ్రితమైన భక్తియుత సేవ విషయంలో ఎందుకు ఇలా రాజీ పడిపోతూ ఉన్నాం? మరి ఇదేమి ఎక్కడి నుంచి వస్తుంది ఇది? గురువుల నుండి, జీబీసీల నుండి వస్తుంది. మరి జీబీసీలకి ఈ విషయం తెలిసి ఉండాలి. వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి చేయాలి. కానీ దురదృష్టవశాత్తు అలా జరగడం లేదు. ఆ! ఎందుకంటే ఇది శుద్ధమైనటువంటి భక్తియుత సేవను మనం అందించాలి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూలైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. అది భక్తియుత సేవ చేయడం అంటే. మనం పూర్తిగా శుద్ధమైనటువంటి స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ మనం ఏ విధంగా సాధన చేయాలంటే, మనం భౌతికమైనటువంటి కోరికలను పెంచుకోకుండా, లేదా నిరాకార మోక్షం కోసం కోరికలు లేకుండా మనం సాధన చేయాలి. ఆ! కృష్ణ చైతన్యంలో పురోగమించడానికి అనువైన విధంగా మనం కృష్ణ చైతన్యాన్ని సాధన చేయాలి. కానీ ఈ రోజుల్లో ఎన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలు అంతటా కూడా విస్తరించి ఉన్నాయి. ఎన్నో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. మరి మీరందరూ ఆశ్చర్యపోవచ్చు. ఎందుకని నేను ఇవన్నీ కూడా దీక్షా కార్యక్రమం రోజున ఇంతటి ఆనందకరమైన రోజున ఇవన్నీ ఎందుకు చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. ఇదొక ఉత్సవం. మరి ఇది చాలా ఆనందప్రదమైనటువంటిది. కానీ ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఇస్కాన్‌లో ఉన్నటువంటి గురువులందరూ కూడా ఒకే విషయాన్ని చెప్పాలి. ఎక్కువ తక్కువ. కానీ ఇప్పుడు నేను చూస్తున్నది ఏమిటంటే ఇప్పటికే ఉద్యమంలో ఇబ్బందులు కలిగించేలా చేసే రకరకాల ఆలోచనలు, మాటలు మాట్లాడుతున్నారు అందరూ కూడా. కాబట్టి మరి ఆహ్, ఏవైతే ఖచ్చితంగా నొక్కి చెప్పాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ! అవి చెప్పడం లేదు ఎవరు కూడా. భక్తులు ఖచ్చితంగా వినాల్సినవి ఎవరు కూడా చెప్పట్ల. మరి ఎవరైతే నా శిష్యులైనటువంటి వాళ్ళు ఉన్నారో, లేదా నా శిష్యులు అవ్వాలనుకుంటున్నారో చూడండి ఇక్కడ చెప్తున్నారు. నా శిష్యులైనటువంటి వాళ్ళు, నా శిష్యులు కావాలనుకుంటున్నాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆహ్, హ్మ్. ఇట్ కెన్ బి డిఫికల్ట్ ఫర్ యూ బికాస్ ఆఫ్ బీయింగ్ కనెక్టెడ్ విత్ మీ. అంటే నాతో సంబంధం కలిగి ఉన్నందుకు మీకు చాలా కష్టంగా ఉంటూ ఉండొచ్చు. లేదా మీరు నాతో సంబంధాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకని అంటే ఏదైతే ఇప్పుడు సర్వత్రా జరుగుతుందో ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో దానితో మీరు కలిసి ముందుకు వెళ్ళకపోవడం వల్ల చాలామంది మిమ్మల్ని విమర్శిస్తూ ఉండవచ్చు. హ్మ్. ఎందుకంటే ఈ నామమాత్రపు కృష్ణ చైతన్యం ఏదైతే ఈ రోజుల్లో ఉందో దాంట్లో అనేకమైనటువంటి అర్థం పర్థం లేనివి ఏవేవో ఉన్నాయి. వాటిని ఆచరించే వాళ్ళు మిమ్మల్ని విమర్శించొచ్చు కూడా. మీ గురువు ఎవరని చెప్పి అడిగి ఆ గురువు మీ గురువు శిష్యులా మీరని తిట్టొచ్చు కూడా మిమ్మల్ని. కానీ మీరు ఆ విధంగా భావుకతతో ఉండొద్దు.
దయచేసి నేను వివిధ రకాల అంశాలపై మాట్లాడే దాని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి తాత్వికమైన అవగాహన అంటే ఏమిటి? తాత్వికమైన అవగాహన అంటే అసలు శుద్ధ భక్తి యొక్క శుద్ధమైనటువంటి తాత్విక అవగాహన ఏమిటి? దానికి మనం కట్టుబడి ఉండాలి. అదే సమయంలో మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏది సరైనది, ఏది సరైనది కాదో తెలుసుకోవాలి. అదే సమయంలో మీరు ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా పాటిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అలాంటి భక్తుల్ని మీరు చూసినప్పుడు, మీకంటే అగ్రజులైనటువంటి వారిని మీరు చూసినప్పుడు ఒకవేళ వాళ్ళు ఏమైనా తత్వపరంగా సరికాదు అనుకునేటువంటివి ఏమైనా చేస్తున్నారేమో మీరు గమనించాలి. మరి మీరేమీ వారి పట్ల అపరాధ భావన పెంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు గమనిస్తూ ఉండాలి ఏం జరుగుతుంది, మనకంటే వరిష్ఠులైనటువంటి వాళ్ళు ఎలా అనుసరిస్తున్నారు, తత్వపరంగా ఏమన్నా విభేదం ఏమైనా ఉందా, పక్కదారి పడుతున్నారా అని చెప్పి. ఎందుకంటే మనం ఇతరుల కంటే చాలా మెరుగైన వాళ్ళం అనే ఆలోచన కూడా పతనానికి కారణం అవుతుంది అని చెప్పుకుంటున్నారు. అలాగే మనకి బ్రాహ్మణ దీక్ష అనేది కూడా ఉంది. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను బ్రాహ్మణ దీక్ష ఇచ్చేటప్పుడు చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తాను. అంటే చాలా చాలా ఏరుకోరి కొంతమందికి మాత్రమే బ్రాహ్మణ దీక్ష ఇస్తాను. ఇంకా నేను ఎక్కువగా ఈ విషయంలో కఠినంగా ఉండాలని అనుకుంటున్నాను. శ్రీల ప్రభువులు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని నేను చూస్తున్నాను. అంటే నిజంగా శాస్త్రంలో విద్యావంతులైనటువంటి ఒక నూతన బ్రాహ్మణ వర్గాన్ని ప్రభువుల వారు సృష్టించాలని కోరుకున్నారు. మరి అలాంటి వారు కావాలని నేను చూస్తున్నాను. వారు కఠినంగా అనుసరించాలని నేను భావిస్తున్నాను. ఇతరుల నుండి స్పష్టంగా వాళ్ళు తెలియాలి. అంటే బ్రాహ్మణ దీక్ష తీసుకున్నాడంటే ఇతని ఆచరణ ఇలా చాలా ఇతరుల కంటే భిన్నంగా ఉంది, ఇతను బ్రాహ్మణ దీక్ష తీసుకున్నాడా అంటే ఇతరుల కంటే ఇతను కొంచెం బాగా పాటిస్తున్నాడని చూడగానే తెలియాలి మనకి. ఏమైనప్పటికీ నేను బ్రాహ్మణ దీక్ష ఇవ్వడం ఆపడం లేదు. అలాగే ఎవరైతే తీసుకునేవారు ఉన్నారో వారిని కూడా నేనేమి నిరసించడం లేదు. మరి చూడండి, బెస్ట్ ఆర్ దోస్ హు ఆర్ రికమెండెడ్ బై అదర్స్ టు టేక్ బ్రాహ్మణిక్ ఇనిషియేషన్ రాదర్ దాన్ పుషింగ్ దెమ్సెల్వ్స్ ఫార్వర్డ్ బికాస్ దే వాంట్ టు టేక్ or they have some misconception that Gayatri mantra is more powerful than the Maha mantra or whatever strange ideas may be there. చూడండి ఇంకేమంటున్నారంటే, నేను బ్రాహ్మణ దీక్ష ఇస్తాను, కానీ బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు మిగిలిన వారికంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆచరణ భిన్నంగా ఉండాలి. ఇంకా ఇతరుల చేత ఎవరైతే ప్రతిపాదన చేయబడతారో వీరికి బ్రాహ్మణ దీక్ష ఇవ్వండి అని చెప్పి వారు శ్రేష్టమైనటువంటి వారు. దేనికంటే కూడా తమకు తామే వచ్చి మాకు బ్రాహ్మణ దీక్ష కావాలి, ఎందుకంటే వాళ్ళు ఏ అపోహలు ఉంటారో మెడలో ఈ జన్యం అనేది ఉంటే మనం చాలా ఉన్నతంగా చూస్తారమని అందరూ, లేకపోతే గాయత్రి మంత్రాన్ని జపించడం అనేది మహామంత్రాన్ని జపించడం అంటే ఇంకా గొప్పదనుకుని ఇలాంటి ఇవే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉండి బ్రాహ్మణ దీక్ష తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను వారు నాకు ఇష్టం లేదని చెప్పి అంటారు. ఆ విధంగా ముందుకు రావడం. ఎవరైతే ప్రతిపాదన చేయబడతారో ఈ వ్యక్తిగా కొంచెం ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి, ఇతనికి ఇవ్వండి, శాస్త్ర అవగాహన ఉంది అంటారో మీరు వారినే తీసుకురండి అని చెప్పి అంటారు. కాబట్టి ఇప్పుడు మనకి దీక్షా కార్యక్రమం మనం ప్రారంభిద్దాం. కాబట్టి ఎవరైతే ఇప్పుడు దీక్ష స్వీకరించబోతున్నారో వారందరికీ నా యొక్క ఈ ఉద్యమంలో నా యొక్క స్థానం ఏమిటనేది మీకు తెలుసని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ అర్థం అంటే ఏవేవి నేను అంగీకరిస్తానో ఏవేవి నేను అంగీకరించను అనేది మీ అందరికీ తెలుసుందని అనుకుంటున్నాను. మీరు నా దగ్గర నుంచి దీక్ష తీసుకుంటా వచ్చారండి. ఒకవేళ నేను చెప్పిన విషయాల గురించి మీరు మళ్ళీ ఆలోచించాలనుకుంటే ఇబ్బంది ఏం లేదు, మీరు ఇప్పుడే లేచి వెళ్ళిపోండి, మీకు ఇంకా సమయం ఉంది, ఇబ్బంది లేదు అని చెప్పుకుంటారు. లేదంటే మీరు ముందుకు వచ్చి తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎలాగో వందలాది మంది లేరు కాబట్టి దయచేసి నేను చెప్పిన విషయాలను కూడా జాగ్రత్తగా వినండి అని చెప్పి చెప్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ की जय, శ్రీల ప్రభుపాద की जय. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పవచ్చు. వచ్చే వారం నుండి మహారాజు వాయిస్ కూడా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ.